ఒకరోజు రాముని రాజుగా పట్టాభిషేకం చేసి వృద్ధాప్యం వస్తున్న తనకు రాజభారం తగ్గించుకోవాలని రాముని రాజుగా చేసి తృప్తి పొందాలని దశరథ మహారాజు బ్రాహ్మణులు నగరవాసులు ఇంకా ముఖ్యమైన వారందరినీ పిలిపించి తన కోరికని తెలియజేశాడు. ఇంకా రాజు కావాల్సిన అర్హతలు ఎవరికైనా ఉంటే తెలియజేయండి, చర్చించి రాజును చేద్దాం, రాజ్యం క్షేమమే కదా మనందరికీ కావాల్సింది అని ఆదేశించాడు. అప్పుడు ప్రజలందరూ, ఓ రాజా, అందరి పట్ల జాలి, అందరి సంక్షేమము కోరుకునే దేవ సమానుడు అయిన శ్రీరామునికి సాటి ఈ ముల్లోకాలో ఎవరూ లేరు. మా మనసులో ఉన్న మాటనే మీరు ప్రకటించారు. రాముడు రాజు అవడం ఈ కోసల రాజ్యం అదృష్టం అని ముక్త కంఠంతో చెప్పి వారికున్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహారాజు మంత్రి అయిన సుమంత్రుణ్ణి పిలిచి వెంటనే రాముణ్ణి తీసుకొని రా అని ఆదేశించాడు. హడావిడిగా సుమంత్రుడు రామమందిరంలోకి వెళ్ళి రాముణ్ణి రథాలపైకి తీసుకొని వచ్చాడు. అప్పుడు సుమంత్రుడు చెయ్యి సహాయంతో రథం పైనుంచి దిగి రాజ్యసభలోకి వెళ్తున్న రాముణ్ణి చూసి రాజ్యానికి కొత్త ఊపిరి నడుస్తూ వస్తుంది అని అందరి మొహం సంతోషంతో వెలిగిపోతుంది. అప్పుడు దశరథ మహారాజు ప్రజలందరి సమక్షమున రామునితో, ఓ రామ, ప్రజాభీష్టం ప్రకారం నిన్ను ఈ రాజ్యానికి మహారాజుగా ప్రకటిస్తున్నాను. రేపే పట్టాభిషేకం అని తెలియజేశాడు. సరే అని రాముడు పట్టాభిషేకం కోసం ఉపవాస దీక్షని ఆచరించడానికి తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అవుతున్న సమయాన మహారాజు మళ్ళీ మంత్రి సుమంత్రుణ్ణి పిలిపించి రాముణ్ణి వెంటనే తీసుకొని రా అని ఆజ్ఞాపించాడు. రామమందిరంలోకి ప్రవేశిస్తున్న మంత్రిని చూసి పట్టాభిషేకానికి ఏమైనా ఉపద్రవం వాటిల్లిందా లేక రాజ్యానికి ఏమైనా అపకారం జరిగిందా అన్న సందేహంతో వెంటనే మంత్రితో కలిసి రాముడు రాజమందిరానికి ప్రవేశించాడు. రాముణ్ణి చూసిన రాజు అత్యంత ఆప్యాయంగా, నాయన రామ, తెల్లవారితే నీకు పట్టాభిషేకం. నాకు భయంకరమైన కలలు వస్తున్నాయి, అపశకునాలు ఎదురవుతున్నాయి. మన జ్యోతిష పండితులు కూడా నా జన్మ నక్షత్రం ప్రకారం గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే అది రాజైన నా ప్రాణాన్ని తీసుకోవచ్చు లేదా రాజ్యానికి ఏమైనా ఆపదని కలిగించవచ్చు. అందుకనే జాగ్రత్తగా విను అని కొన్ని రాజతంత్ర విషయాలను చర్చించి రాముణ్ణి తిరిగి పంపించేశాడు. ఇంకా మహారాజు రాజగురువు అయిన వశిష్ఠుని సంపదలు, కీర్తి ప్రతిష్టలు కోరి పూజలను చేయించి రామునికి ఉపవాస దీక్షని ఆచరింపచేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. వశిష్ఠుడు పూజకు కావలసిన మంత్రాలను పఠించి రాముని ధర్మపత్ని అయిన సీతకి కూడా దీక్షని చేయించాడు. అనంతరం రామమందిరం నుంచి బయటికి వస్తున్న వశిష్ఠ మహర్షికి జనాలు రాజమార్గం నిండా సముద్రంలాగా గుమిగూడి ఉన్నట్టు కనిపించారు. అయోధ్య నగరం అంతా ఉన్న మార్గాల్లో జనాలు కిక్కిరిసి ఒకరినొకరు త్రోసుకుంటున్నారు. నగరంలో ఉన్న వీధులన్నీ చక్కగా శుభ్రపరిచి కళ్ళాపి చల్లారు. అన్ని గృహాల మీద ధ్వజపతకాలు రెపరెపలాడుతున్నాయి. ఆ రోజు రాత్రి అయోధ్య మందిరం ఇంద్రుని భవనాన్ని తలపించి వెలుగులు విరజిమ్ముతున్నది. ఇది అంతా మేడపై నుంచి గమనిస్తున్న కైకేయి దాసి అయిన మందారాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో తెలుసుకుందామని పక్కనే రాముణ్ణి పెంచిన దాదిని అడగగా మహారాజ్య లక్ష్మి శ్రీరాముని వరించబోతుంది అని తెలియజేసింది. ఇది విన్న వెంటనే అసూయతో దహింపబడుతున్న మందార కైలాస శిఖరం అంత ఎత్తైన రాజప్రసాదం నుంచి కూడా గబగబా కిందికి దిగేసింది. పట్టరాని కోపంతో, ఓ మూడురాల, లే, ఇంకా పడుకున్నావేంటి? భయంకరమైన పెను ఆపదలు నిన్ను చుట్టుముట్టుతున్నాయి, తెలుసుకోకపోతున్నావు అని షేపై పయనించుచున్న కైకేయితో చెప్పింది. అసలు ఏమైంది అని అడగగా రామ పట్టాభిషేకం గురించి చెప్పిన విషభయాన్ని నాటడానికి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. నీ భర్త ధర్మం అనే మాటలను పైకి చెప్తూనే నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వేమో పాలిచ్చే తల్లిలాగా పొంగిపోతున్నావు. పాము అయినా శత్రువు అయినా సమయం వచ్చినప్పుడు కాటేయక మానరు. నీకు తెలుసు కదా, ఏమైనా నీకు మంచి జరిగితే చాలా సంతోషించేదాన్ని నేనే, ఏదైనా నీకు కేడు వస్తే నీకంటే ఎక్కువ బాధపడేదాన్ని నేనే. ఇప్పుడు భరతుడు రాజ్యంలో లేని సమయంలో పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి అంటే ఇంతకి మించిన కీడు నీకు ఇంకేముంటుంది? ఈ విధంగా చెప్తున్న మందార మాటలు విని పడుకుని ఉన్న కైకేయి పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా పైకి లేచి రామ పట్టాభిషేక వార్త తెచ్చినందుకు మందారకి ఆభరణాన్ని బహుమతి ఇచ్చింది. ఎందుకంటే కైకేయికి భరతుడు కంటే రాముడు అంటేనే ఎక్కువ ప్రేమ. అయితే ఆ ఆభరణాన్ని నేలపై మందార విసిరికొట్టి మళ్ళీ, ఓ మూర్ఖురాల, బాధపడాల్సిన సమయంలో సంతోషపడుతున్నావేంటి? ఇంకా నీకు శోక సముద్రమే గతి. శత్రువైన సవతి కొడుకు మంచి కోరుకోవడం మృత్యువుతో సమానం. దీన్ని చూసి బుద్ధి ఉన్న ఏ ఆడది సంతోషించదు. రాజ్యాధికార విషయంలో రాముడు భరతుడు సమానార్హులే. అందువల్ల భరతుడు అంటే రామునికి భయం. భయంతో ఉన్నవాడు భయానికి కారణమైన వారిని చంపడానికి ఏమాత్రం వెనకాడరు.
అందులోనూ రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. ఆమె ముందు ఏం కావాలి అన్న దోసిలితో అడగాల్సి వస్తుంది. నువ్వు మాత్రమే కాదు, నీ బంధువులు, నీ కొడుకు భరతునితో సహా అందరూ దాసులా బతకాల్సిందే. అప్పుడు కైకేయి, నోర్ముయ్, రాముడు గురించి ఇంకొక మాట కూడా చెడుగా వినదలుచుకోలేదు. అతను సకల విద్యా సారంగతుడు, ధర్మాన్ని తెలిసినవాడు, తన తమ్ముళ్ళని తండ్రి వల్లే పాలించే గుణం గలవాడు. అతను అపకారం చేస్తాడు అని ఏ విధంగా అనుకుంటున్నావు? రాజ్యాధికారం రాముడికి అయినా భరతునికైనా ఒకటే. ఇంకా ఈ మాటలకు మందారకి పుండు మీద కారం జల్లినట్టు అయింది. ఓ వెర్రికైక, రాముడు రాజు అయ్యాక భరతునికి వేరే లోకానికో లేక వేరే రాజ్యానికో పంపడం ఖాయం. భరతుడు రాజు అవ్వడం కలలో కూడా జరగని పని. దశరథుని ముద్దుల భార్యవి నువ్వే అని గతంలో కౌశల్యాన్ని అవమానించింది నువ్వు మర్చిపోయినా తను మర్చిపోయి ఉండదు. ఆ పగని ఇప్పుడు తీర్చుకోక మానదు. భరతుని అడవుల పాలు చేయడం మానదు. అడవిలో సింహాల భయంతో పారిపోతున్న ఏనుగులాగా శ్రీరాముని చేతిలో అవమానం కాబోతున్న భరతునికి నువ్వే దిక్కు. రాముడు అధికారం చేపట్టగానే భరతుడు చితికిపోవడం తథ్యం. అందుకనే భరతునికి రాజ్యాధికారం అయ్యేలాగా శత్రువైన రాముడు అడవికి వెళ్ళేలాగా చూడు. అసలు నా దృష్టిలో మందార అన్ని మాటలు చెప్పే అవకాశం కైకేయి ఇవ్వకుండా ఉండే బాగుండేది. అయితే ఇంకా ఈ మాటలతో కైకేయి శివగామి తల్లిలాగా కోపంతో ఊగిపోయింది. ముఖము ఎర్రగా అయింది. ఈరోజే, ఈ క్షణమే రాముని అడవులకు పంపిస్తాను. భరతునికి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం వచ్చేలాగా చేస్తాను. దానికి తగిన ఆలోచనని ఇప్పుడే నాకు ఇవ్వు అని మందారతో చెప్పింది. అప్పుడు మందార పూర్వము మహారాజు కైకేయికి ఇచ్చిన 2 వరాలను గుర్తు చేస్తూ, 1 రామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం, 2 భరతునికి పట్టాభిషేకం కోరుకోమని వెంటనే కోపగృహానికి వెళ్ళి ఆభరణాలను తీసేసి నేలపై పడుకొని ఏడుపును నటించు అని సలహా ఇచ్చింది. అలానే అని విషపు బాణాలతో కొట్టిన కిన్నెర స్త్రీలాగా కైక నేలపై పడి కొట్టుకుంటూ ఉన్నది. రాజమందిరంలో దశరథుడు రామ పట్టాభిషేక బాధ్యతని గురువులతో మంత్రులతో అప్పగించి ఇప్పుడే కదా ముహూర్తం నిర్ణయించింది, అంతఃపురంలో ఉన్న మహారాణులకు తెలుసో తెలియదో అని ముందుగా తనకు అత్యంత ఇష్టమైన భార్య కైకేయితోనే చెప్దామని ఆమె అంతఃపురానికి వచ్చాడు. అయితే కోపగృహంలో పడి ఉన్న కైకతో అసలు ఈ దుఃఖానికి కారణం ఏంటి? అది ఎలాంటిదైనా తప్పక తీరుస్తాయి. ఇది నా రాముడి పైన ప్రమాణం చేసి చెప్తున్నాను అని అసలు కోరిక ఏంటో తెలపమని వేటగాడి జింక అరుపుకు ఆకర్షింపబడిన లేడీ పరుగు పరుగున వచ్చి వలలో చిక్కినట్లు దశరథుడు రామునిపై ప్రతిజ్ఞ చేసి మరీ అడిగాడు. ఇదే సరైన అవకాశమని కైకేయి వెంటనే తనకు మహారాజు ఇచ్చిన వరాలను గుర్తు చేస్తూ భరతుని పట్టాభిషేకం, రామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం అని 2 వరాలను అడిగేసింది. కైకేయి మాట దెబ్బకు స్పృహ కోల్పోయిన మహారాజు పాములవాడు గీసిన వృత్తాకార సర్కిల్లో మంత్రాల చేత బంధింపబడిన మహా విషసర్పంలాగా గిలగిలా కొట్టుకుంటున్నాడు. కళ్ళలో ఉన్న బాధ, కోపం కైకేయికి దహిస్తున్నదా అన్నట్టు మహారాజు, ఓసి దుష్టురాల, పాపాత్మురాల, రాముడు నీకు చేసిన అపకారం ఏంటి? నేను నీకు చేసిన ద్రోహం ఏంటి? రాముడు అనుక్షణం నిన్ను తల్లిలా సేవిస్తున్నాడు కదా, అలాంటి రామునికి కీడు తలపెట్టాలని ఆలోచన అసలు ఎట్లా అనిపించింది నీకు? అసలు ఆ కోరిక ఎలా వచ్చింది? ఇప్పటిదాకా నువ్వు చేసిన నిర్వాహకం చాలు. ఇంకా శ్రీరాముని అడవులకు పంపే ఆలోచన నీ తల నుంచి తీసేయి. శిరస్సు వంచి నీ పాదాలకి ప్రణామం చేస్తాను. ఈ దీనుణ్ణి కనిగరించు. భరతునిపై నాకు ప్రేమ ఉన్నదా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే సరే, భరతుణ్ణి యువరాజు పట్టాభిషేకం చేస్తాను. కానీ రాముడి అరణ్యవాసానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. నాకు భరతుడు, రాముడు ఇద్దరూ సమానమే అని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా. ముట్టుకుంటే మాసిపోయే శ్రీరాముడు క్రూరమైన భయంకరమైన అడవుల్లో ఎలా తిరుగుతాడు? కనీసం కోపంగా మాట్లాడడం కూడా రామునికి తెలియదు కదా. ఎలా పంపమంటావు? నేను వృద్ధుడినయ్యాను, జీవితానికి చివరి దశలో చేరుకున్నాను. నాపై జాలి చూపించు. నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను. నీ పాదాలను కూడా పట్టుకుంటాను. రాముణ్ణి రక్షించు. అతను ఇక్కడే ఉండేలా అనుమతినివ్వు. అలా మాటిమాటికి ప్రాధేయపడుతున్న మహారాజుతో కైకేయి, ఓ రాజా, అడిగిన వరాలు ఇవ్వకుంటే నీ ధార్మికత ఏమవుతుంది? ఎప్పుడైనా రాజర్షులు నీతో ధర్మము మాట్లాడుతున్నప్పుడు వారు ఒకవేళ యుద్ధంలో నీకు ఉపకారం చేసిన కైకేయికి నీవు ప్రత్యుపకారం ఏం చేశావు అని అడిగితే వారికేం సమాధానం ఇస్తావు? ఆడిన మాట తప్పాను అని వారితో చెప్తావా? శిబి చక్రవర్తి అతని శరీరం నుంచి మాంసాన్ని కోసి పావురాన్ని కాపాడినట్టు ఇప్పుడు నీవు నీ మాటను నిలుపుకో. రామునికి కాకుండా భరతునికి పట్టం కట్టడం ధర్మమో కాదో నాకు తెలియదు. రాముని అడవులకి పంపడం
అన్న ఆలోచన మంచిదో కాదో నాకు తెలియదు, కానీ వాటికి వ్యతిరేకంగా జరగడానికి మాత్రం వీల్లేదు. ఒకవేళ అలా నిజంగానే జరిగితే నువ్వు చూస్తుండగానే నీ ఎదురుగానే కాలకూట విషం తాగి చస్తా. కౌశల్యాదేవి రాజమాతగా గౌరవించడం, అది చూసి నేను బతకడం ఇది జరగని పని. ఇది నా మీద, భరతుని మీద ఒట్టు వేసి చెప్తున్నాను. తర్వాత రాజు, ఓ కైక, ఇప్పుడు ఈ విషయాలు నీకు మంచిగా అనిపించిన అవి లోక వినాశకాలు. శ్రీరాముని కాదని భరతుడు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం అంగీకరించాడు. రేపు వివిధ దిక్కుల నుంచి వచ్చిన రాజులు అసలు ఇతను ఇంతకాలం రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు నాయనా అని నిందిస్తారు. ప్రాతకాలమున పండితులు రాముడు ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? కైకా ఒత్తిడికి లోనయ్యి రాముణ్ణి అడవులకు పంపినా కూడా అతన్ని రాజుని చేస్తాను అని చెప్పిన మాట మాత్రం తప్పిన వాడినవ్వన. మీరు రాముని అడవులకు ఎందుకు పంపారు అని కౌశల్య అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అత్యంత ప్రేమ ఉన్న రాముడినే అడవులకు పంపావు, రేపు నా కొడుకుని ఎక్కడికి పంపుతావు అని సుమిత్ర అడిగితే ఏం చెప్పాలి? రాముడు అడవికి వెళితే నేను మరణించడం తథ్యం, అది చూసి కౌశల్య చావడం తథ్యం. రాముడు దూరం అవ్వగా తండ్రి మరణించగా లక్ష్మణ శత్రుఘ్నులు కూడా ముల్లోకాలు చేరుతారు. ఇది చూసి తట్టుకోలేక సుమిత్రాదేవి కూడా నన్ను అనుసరిస్తుంది. మా అందరినీ చంపేసి నువ్వు రాజ్యంలో హాయిగా ఉండు, నాయన వనములకు పో అని అనగానే నా రాముడు సరే అని చెప్తాడు. నేను పోను అని చెప్పినా బాగుంటుంది, అదే నాకు కావాల్సింది కూడా. నా హృదయం పూర్తిగా దహించి వేస్తుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు కీడు తలపెట్టవద్దు, కనికరించి ప్రసన్నురాలివి అవ్వు అని కైక కాళ్ళకి నమస్కరింపబోయి కాళ్ళు తాకకుండానే రోగిలాగా నేలపై పడిపోయాడు మహారాజు. అయితే ఈ కథ కేవలం దశరథుడు అతని భార్య కైకేయికి మాత్రమే సంబంధించినది కాదు, భార్యాభర్తలుగా ఉన్న అందరి ఇళ్లలో జరిగే కథ. భర్త అభిప్రాయాన్ని గౌరవించని అందరి భార్యలు గమనించి విశ్లేషించాల్సిన కథ. ఇందులో మహారాజుకి ఉన్న పరిస్థితే ప్రస్తుత సమాజంలో ధర్మం రుచించని భార్యలు భర్తపై పంచాయతీలు పెట్టించే పరిస్థితి. అక్కడ ఇచ్చిన మాట రాజు పరువు, సమాజం నింద, పుత్రప్రేమ ప్రసాదించిన వరం. మరి ఇక్కడ కూడా పెళ్లి చేయాల్సిన తమ్ముళ్ళు ఉండొచ్చు, ఆర్థికంగా కూరుకొని పోయి ఉండొచ్చు, ఉద్యోగాల్లో సెలవులు ఉండకపోయి ఉండొచ్చు, ఉన్న ఊళ్ళో సంపాదించిన పరువు నష్టం కావచ్చు, నష్టపోయే ఆరోగ్యం, ఏదైనా కూడా పరిస్థితి ఒక్కటే. మరి అక్కడ కైకేయికి దక్కినది ఏంటి అంటే భర్త మరణంతో విధవరాలితనం, సమాజంలో అపకీర్తి, ఇంకా కన్న కొడుకుకి 14 సంవత్సరాల కందమూలపు ఆహారాలతో స్వచ్ఛంద శిక్ష. మరి ప్రస్తుత సమాజంలో కూడా అలాంటి శిక్షలను దూరంగా ఉండమని ముందుగానే బోధించే ఈ సంభాషణ మీకు ఏ విధంగా అనిపించింది అన్నది కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి నైతిక విలువలతో కూడుకున్న మనకు తెలియని రామాయణంలోని చాలా విషయాలను త్వరలోనే ప్రారంభించబోతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కూడా కొట్టండి.